నంద్యాల జిల్లా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సమీపంలో చిరుతపులి హల్చల్ చేసింది. వెలుగోడు వివిఆర్ పంప్ హౌస్ సమీపంలో ఒక చిరుతపులి ఆహారం కోసం వెతుకుతూ జనవాసాలకు దగ్గరగా వచ్చింది. అక్కడ ఉన్న ఒక నెమలిని వేటాడేందుకు చిరుత ప్రయత్నించింది. అయితే అప్రమత్తమైన నెమలి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ప్రాణాలు దక్కించుకుంది. ఆ దృశ్యాన్ని ఒక మత్స్యకారుడు తన సెల్ ఫోన్ లో బంధించాడు. ఈ ఘటన ఫిబ్రవరి 2న జరిగినప్పటికీ దీనికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి చిరుత సంచారంపై నిఘా పెట్టారు. రిజర్వాయర్ పరిసర ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అడవి వైపు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. अरे तू गाड़ी में रेडी हो। నంద్యాల జిల్లా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సమీపంలో చిరుతపులి హల్చల్ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఖలీల్ అందిస్తారు. చెప్పండి ఖలీల్. నంద్యాల జిల్లా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సమీపంలో ఏదైతే ఈ నెల 2వ తేదీన చిరుతపులి హల్చల్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వెలుగోడు పీబీఆర్ ఏదైతే ఉందో ఆత్మకూరు డివిజన్ పరిధిలోని వెలుగోడు సమీపంలో పంప్ హౌస్ సమీపంలో ఒక చిరుతపులి ఆహారం కోసం వెతుకుతూ జనావాసాల దగ్గరకు వచ్చింది. అక్కడే ఉన్న ఒక నెమలిని వెంటాడేందుకు చిరుత ప్రయత్నించగా ఆ దృశ్యాన్ని ఒక మత్స్యకారుడు ఏదైతే ఉందో వెలుగోడు రిజర్వాయర్ దగ్గర ఒక మత్స్యకారుడు చేపలు పట్టేందుకు వెళ్ళినప్పుడు ఆ దృశ్యాన్ని తన సెల్ ఫోన్ లో బంధించడం జరిగింది. నెమలిపై చిరుత దాడి చేస్తున్న క్రమంలో అప్రమత్తమైన నెమలి అక్కడి నుంచి ఎగిరి ప్రాణం దక్కించుకుంది అని చెప్పొచ్చు ఈ వీడియోలో. అయితే తాజాగా ఈ ఘటన ఈ నెల 2వ తేదీన జరిగినప్పటికీ దీనికి సంబంధించిన వీడియో తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వీడియో చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో మత్స్యకారులు నిత్యం వేటకు వెళ్తుంటారు, చేపల కోసం వేటకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అక్కడ మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపుగా సాక్షాత్ పంప్ హౌస్ దగ్గర చిరుత కనిపించడంతో వారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడుపుతున్న పరిస్థితి. అటవీ శాఖ రంగంలో దిగి చిరుత సంచారంపై నిఘా పెట్టాలని చెప్పేసి కూడా వారు కోరుతున్న పరిస్థితి. రిజర్వాయర్ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ముఖ్యంగా అక్కడ దగ్గర ఉన్న మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఏదైతే ఉందో అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. దీంతో పులి సంచారం పైన కూడా అటవీ శాఖ అధికారులు నిఘా పెట్టి వాటిని బంధించాల్సిన అవసరం ఎంతో లేదని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ నెల 2వ తేదీన జరిగిన ఘటన ఒక్కసారిగా సోషల్ మీడియాలోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటవీ శాఖ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రజాక్.